నేను చెప్పే కథ శ్రద్ధగా విను అంటూ ప్రారంభించాడు బేతాళుడు. దైవపురం అనే పట్నం ఉండేది. దానికి రాజు ప్రతాపనిధి, సుశీలుడు మంత్రి. కొంతకాలానికి రాజుకి మంత్రికి కుమారులు కలిగారు. రాజపుత్రుడికి వజ్రమొకటని పేరు, మంత్రి కుమారుడికి ప్రజ్ఞాసాధకుడని పేర్లు పెట్టారు. తల్లిదండ్రులు గారాబంతో పిల్లలిద్దరినీ చక్కగా పెంచారు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఒకరినొకరు వదిలి ఉండలేకపోయేవారు. అన్ని విద్యల్లోనూ ఆరుతేరి, రూపంలోనూ యవ్వనంలోనూ చూసేవారికి కనుల పండగగా ఉండేవారు. వాళ్ళు నెలకి 2 సార్లు అలవాటుగా వేటకి వెళ్ళేవారు. తమతో కొంతమంది పరివారాన్నే తీసుకుపోయేవారు. ఒకసారి అలా వేటకు వెళ్ళినప్పుడు తమతో వచ్చిన వారు విడిపోయారు. వాళ్ళు దారి తప్పి అరణ్యంలో చాలా దూరం తిరిగి దాహం భరించలేక పోయి ఒక సరస్సు చూశారు. దానిలో అప్పటికే ఒక అతి చక్కని రాజకన్య చెలికత్తెలతో జలకాలాడుతూ ఉంది. రాజకుమారుడు ఆమెను మోహించి తన మనసు మంత్రి కుమారునికి చెప్పి ఆమె సౌందర్యాన్ని వర్ణించసాగాడు. రాజకుమారుడు తన వంక వలపు చూపులు చూడటం గమనించి ఆ సుందరి అతని అందానికి ఆశ్చర్యపడి తాను అతన్ని మోహించింది. కానీ చాలామంది చెలికత్తెలు ఉండటం వల్ల అప్పటికప్పుడు అతనికి తన అంతరంగం వెల్లడి చేయడానికి వీలు కాక, ఇంత చక్కని వాడికి చాతుర్యం ఉండకపోతుందా? నా అభిప్రాయాన్ని గుర్తుల ద్వారా అతనికి తెలియజేస్తాననుకొని అతని వైపే చూస్తూ తామర పువ్వుని తెంచి దానిని కళ్ళకద్దుకొని, ముఖానికి అదుముకొని, పాదాలకు తాకించి, రొమ్ముకు హత్తుకొని, తల మీద పెట్టుకొని ప్రణయపు చూపులు చూస్తూ పల్లకి ఎక్కి చెలికత్తెలతో కలిసి వెళ్ళిపోయింది. రాజకుమారుడికి ఆమె చేష్టలకు అర్థం కాక ప్రజ్ఞాసాధకుణ్ణి ఆమె కృత్యాలకు భావమేమై ఉంటుందని అడిగాడు. అతను కొంచెం ఆలోచించి, ఆ సుందరి చాలా నెరజాన సుమా. కమలాన్ని కన్నులకు అద్దుకోవడం ద్వారా తన నివాసం అక్షీపురమని, ముఖానికి అద్దుకోవడం వలన తన పేరు పద్మిని అని, పాదాలను తాకించడం ద్వారా తన తండ్రి కమలాచరుడని, రొమ్ముకు హత్తుకోవడం మూలంగా నీలాగే తను మోహం పొంది ఉందని, తల మీద పెట్టుకోవడం వల్ల రాత్రివేళ వచ్చి కలుసుకోవచ్చు అనే సంజ్ఞలను తన మనసు తెలిపింది. నువ్వు చతురుడవైతే అర్థం చేసుకుని రాగలవని ఆశించి వెళ్ళిపోయింది సుమా. దీన్ని బట్టి ఆమె అక్షపుర రాజు అయిన కమలాచరుని పుత్రిక అని అర్థమవుతుంది. ఆ నగరం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఆ రాజపుత్రి జలకేడులకు ఇక్కడికి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనం దారి తప్పి చాలా దూరం వచ్చేసామనుకుంటా. ఇక మనం మన ఊరు పోదాం పదా అంటూ అతని బలవంతంగా తీసుకుపోసాగాడు. కొంత దూరం వెళ్ళాక వారి కోసం వెతుకుతున్న పరివారం ఎదురయ్యారు. అందరూ కలిసి నగరానికి వెళ్ళిపోయారు. కానీ రాజకుమారుడు మనసు అక్కడే లగ్నమైపోయింది. అతడు నిద్రాహారం లేక విరహవేదన పడుతూ తన స్థితిని మిత్రుడికి చెప్పాడు. ఆమెతో కలవకపోతే నేను బతకలేనని చెప్పేశాడు. మంత్రి కుమారుడు ఎలాగైనా అతనికి ఆ రాజకన్యను కుదుర్చాలని అతన్ని తీసుకొని రాత్రికి రాత్రి ఎవ్వరికీ తెలియకుండా గుర్రాల మీద ప్రయాణించి తెల్లవారేసరికి ముందటి సరస్సు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు విశ్రమించి సాయంకాలానికి వారు అక్షీపురం చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజు రాజకుమారికి పూలదండలు కట్టే పూల దాసరిదాన్ని ఇంట్లో బస చేసి భోజనం, స్నానం ఆమెను ఏర్పాటు చేయమన్నారు. అది అంగీకరించి వారికి అన్నీ అమర్చసాగింది. ఆ సాయంత్రం పూలకారి పూలు కడుతుంటే ఎవరికని అడిగాడు మంత్రి కుమారుడు. రాకుమారి గారికని చెప్పింది. అయితే నేను ఒక వింత చెండు కట్టిస్తాను, దీన్ని ఆమెకిస్తే నీకు గొప్ప బహుమతి లభిస్తుంది అంటూ రాజకుమారుడు వచ్చి ఉన్న వర్తమానం చీటీ మీద రాసి దాన్ని లోపలుంచి చుట్టూ పూలు అల్లి చెండు కట్టిచ్చాడు. రాకుమారి దానిని చూసి, ఈ మాల నువ్వు కట్టేదానిలాగా కాక వేరుగా ఉంది, ఎవరు కట్టారని అడిగింది. మా ఇంటికి బంధువు వచ్చాడు, అతని కట్టించాడు అని ఆమె సమాధానం చెప్పింది. రాకుమారి ఆ దండని మరుగకు తీసుకుపోయి విడదీసి దానిలో చీటీని చదివి, ఓహో, ఈ రాజకుమారుడు చతురుడే, నా సంజ్ఞల భావాన్ని చక్కగా గ్రహించాడు, ఇలాంటి రసికుడితో కూడందే ఇదేం జన్మ అనుకొని పూలదానిని పిలిచి, ఇదేం చెండు, దారిని పోయే వాడిచే కట్టించి తెచ్చావు, ఇది నాకు అక్కర్లేదు అంటూ కోపంగా ఆ చెండును దాని మొహం మీద విసిరికొట్టి తన 2 చేతుల్ని గంధంలో ముంచి
దాని చెంపల మీద వేలు ముద్రలు పడేలా కొట్టి పంపించింది. అది ఏడుపు ఆపుకొని ఇంటికి పోయి రాజు మంత్రి కుమారులకు మీరిచ్చిన చెండు తీసుకెళ్ళినందుకు దొరికిన బహుమతి చూడండి అని దవడలు చూపించింది. అది చూసి రాజకుమారుడు విచారంలో మూలగ్గా మంత్రి కుమారుడు దానికి కొంత ధనమిచ్చి శాంతింపజేసి అప్పుడు అతడు రాజకుమారుడితో, మిత్రమా, చింతించకు. గంధపు వేళ్ళు 10 ముద్రలు పడేలా కొట్టడంతో ఆమె చేసింది చూసినా ఆమె నీ రాకకు సంతోషించిన 10 రోజుల వరకు వెన్నెల రాత్రులు గనక ఓర్పుతో ఎదురు చూడమని అన్నది. 10 రోజులు గడిచి చీకటి రాత్రులు రాగానే మునపటిలాగానే మరో పూల చెండును కట్టి చీటీ పెట్టి మంత్రికుమారుడు పంపాడు. రాకుమారి దాన్ని చదువుకొని కుంకుమ కలిపిన నీటితో 3 వేళ్ళు ముంచి పూలదాని రొమ్ము మీద చుక్కలేర్పడేలా అద్ది ఒక చెలికత్తెని పిలిచి దీన్ని దొడ్డిదారిని తీసుకుపోయి బయట వదలమంది. పూలది అలాంటి పరాభవనం కలిగినందుకు కోపంతో ఇంటికొచ్చి యువకులకు జరిగిందంతా చెప్పి గోడు మంది. వాళ్ళు దానికి ధనమిచ్చి శాంతింపజేశారు. అప్పుడు మంత్రి కుమారుడు, స్నేహితుడా, 3 కుంకుమ బొట్లు సూచన ఆమె బహిష్టు అయి ఉన్నదని, దొడ్డివాకిల నుంచి దీన్ని పంపడంలో అంతరార్థం 4వ నాడు నువ్వు వెళ్తే అప్పటికి అక్కడ నిన్ను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరిపి ఉంటుందని అన్నాడు. 4వ నాడు ఇద్దరూ పూలది చెప్పిన గుర్తులను అనుసరించి దొడ్డివాకిలి వద్దకు వెళ్లారు. అది తెరవబడి ఉంది. రాజకుమారుని లోపలికి పంపి మంత్రి కుమారుడు వెనక్కి వెళ్ళిపోయాడు. వజ్రముఖుడు లోపలికి వెళ్ళగానే రాకుమారి పద్మావతి చేత నియమించబడిన చిలికత్తెలు ఎదురుగా వచ్చి అతన్ని రహస్య మార్గంలో అంతఃపురాన్ని తీసుకుపోయారు. రాజకుమార్తె అతని చేయి పట్టుకొని కౌగిలించుకొని శయన మందిరానికి తీసుకువెళ్ళి సకలోపచారాలు చేసింది. ఇద్దరు కామసుఖాలు అనుభవించారు. అలా వారం దినాలు గడిచాయి. అప్పటికీ మంత్రి కుమారుడు గుర్తొచ్చి, అయ్యో, ఎంత అవివేకినయ్యాను. ఇన్నాళ్ళు నా ప్రాణమిత్రుడిని ఎలా వదిలి ఉండగలను? అంతఃపురంలో అన్యుల కంట పడకుండా ఉన్నాను. ఇక్కడి నుండి అతని దగ్గరకు పోగలను. ఈ మాట చెప్తే రాజపుత్రి ఏమంటుందో అని చింతించసాగాడు. రాజకుమారుడు అతని ముఖం చూసి, నువ్వు ప్రతిరోజులా కాక విచారంగా ఉన్నావేం? నా వల్ల ఏమైనా లోటు కలిగిందా? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఇక్కడ ఉండటం కష్టంగా ఉందా? నీ విచారానికి కారణమేమిటి చెప్పు అని ఒత్తిడి చేసింది. నేను చింతించడం నిజమే, కానీ అది నీ వల్ల కాదు. నా ప్రాణమిత్రుడు నాతో వచ్చి ఈ ఊరిలోనే ఉన్నాడు. క్షణమైనా మేము దూరంగా ఉండేవారం కాదు. ఆ మంత్రి కుమారుడు కడుచితుడు. నీ సంజ్ఞలకు భావం అతనే చెప్పి మనకి సంగమ సుఖము కలిగించాడు. ఇంతవరకు అతను గుర్తుకు రాలేదు. అతన్ని ఎలా చూడగలనా అని విచారిస్తున్నాను అని చెప్పాడు రాజకుమారుడు. అది విని రాజపుత్రిక తడబడింది. ఇదే కదా, ఈ రాజపుత్రుడు వివేకహీనుడు. అందుకే తన రహస్యమంతా చెప్పేశాడు. మంత్రి కుమారుడే ప్రజ్ఞాశీల్లా ఉన్నాడు. విధివశాత్తు ఈ రాజకుమారిని వరించుకోవడం జరిగింది. కానీ నాకు ఈ సుఖం శాశ్వతంగా ఉండకపోవదు. మంత్రి కుమారుడు నేర్పుగా ఇతన్ని తన రాజ్యానికి తీసుకుపోతాడు తప్ప వదలడు. యోగ్యుడైనా కాకపోయినా ఎన్ని రోజులు ఇతనితో కలిసి ఉన్నాను. ఎలా వదలగలను? అతన్ని దక్కించుకోవడం ఎలా? ఏం చెయ్యాలి? ఆ మంత్రి కుమార్ని చంపేస్తే ఇతను నా దగ్గరే ఉండిపోతాడు. అదే సరైన పని అని మనస్సులో నిర్ణయించుకొని రాజకుమారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మనోహర, నువ్వు చాలా తప్పు చేశావు. నీకు అంతటి మిత్రుడైన మంత్రి ఉన్నాడని, నీతో వచ్చాడని ఒక్కసారైనా చెప్పావు కాదు. నీ మిత్రుడు నాకు గౌరవనీయుడే అవుతాడు. ఇప్పుడైనా వెంటనే వెళ్ళి అతను చూసి మాట్లాడరా అంది. ఆమె అంత తొందరగా అంగీకరిస్తుందనుకోని వజ్రముఖుడు పద్మావతి అలా అనగానే చాలా సంతోషించి ప్రయాణ సన్నాహం చేసుకోగాడు. పద్మావతి అతనికి ఒక వంటకం ఇచ్చి, దీన్నిచ్చానని చెప్పి మీ మిత్రుడికి అతన్నే తినమను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకు అని చెప్పి రహస్య మార్గంలో అతన్ని బయటకు పంపింది. రాజకుమారుడు మిత్రుడిని కలుసుకొని జరిగిందంతా వివరించాడు. పద్మావతి చాలా యోగ్యురాలు. నువ్వు తినాలని ఈ పదార్థం పంపింది. నీ కుశలం అడిగినట్లు చెప్పమంది అన్నాడు. బుద్ధిశాలి అయిన ప్రజ్ఞా సాధకుడికి దాన్నెందుకో అనుమానం కలిగింది. రాజపుత్రుడు నిష్కపటంగా పద్మావతికి అంతా చెప్పేయడం వల్ల ఆమెకి నా మీద విరోధ భావమే తప్ప ఇతను చెప్తున్నట్లు ఇష్టం కలిగి ఉండదు. నేను చాతుర్యంతో ఆమె నుంచి ఇతన్ని తీసుకుపోతానని భావించి ఈ వంటకంలో ఏదో కలిపి ఉంటుంది. లేకపోతే ఇతన్ని తినవద్దని ఎందుకు చెప్తుంది అనుకుంటూ దానిలో కొంత భాగం కుక్కకు వేశాడు. దాన్ని తిన్న కుక్క గిరాగిరా తిరిగి ప్రాణాలు వదిలింది.